హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఇంకా 25 డేస్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ 25 డేస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఏ స్ట్రాటజీతో మీరు ప్రిపేర్ అయితే ఈ 25 డేస్లో మీరు 100% 40/40 మార్క్స్ ఫుల్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మొత్తం బిట్స్ కలిపి 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బిట్స్, కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి సింగిల్ ప్యాకేజ్లో మీకు 199 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీతో మేము మీకు అందిస్తున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఈ కోర్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. రాబోయేటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలి అంటే ఈ మెటీరియల్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి సంబంధించి జీకేకి సంబంధించినటువంటి 25 డేస్ స్ట్రాటజీ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా 25 డేస్ మాత్రమే ఉన్నాయండి. మీరు ఇప్పటి నుంచి అసలు బుక్స్ తీయకపోయినా కూడా ఈ 25 డేస్లో నేను చెప్పేటువంటి యొక్క స్ట్రాటజీస్ని మీరు ఫాలో అయితే అటు జీకేలో అయినా లేదా ఇంగ్లీష్లో అయినా కూడా మీరు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందండి. మనకి 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 40 క్వశ్చన్స్కి మీరు 40కి 40 మార్క్స్ మీరు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఇంగ్లీష్ గ్రామర్ని లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కాంప్రిహెన్షన్, సెకండ్ వన్ వొకాబులరీ, థర్డ్ వన్ గ్రామర్ అండి. సో మనకి కాంప్రిహెన్షన్లో ముఖ్యంగా క్లోజ్ టెస్ట్ కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ ఖచ్చితంగా అడుగుతాడండి. మ్యాక్సిమం మనకి క్లోజ్ టెస్ట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే క్లోజ్ టెస్టే మీకు సరైనటువంటి సమాధానం. కాబట్టి క్లోజ్ టెస్ట్ మ్యాక్సిమం మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఎక్కువగా క్లోజ్ టెస్టే అడిగాడు. ఒకవేళ మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ కనుక ఇస్తే మీరు అవుట్ మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. 5 క్వశ్చన్స్ ఇస్తే 5కి 5 తెచ్చుకోవచ్చు, 6 ఇస్తే 6కి 6 మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్లో తెచ్చుకోవచ్చు. మరి క్లోజ్ టెస్ట్ కష్టమా అంటే కొంచెం కష్టం అండి. ఎందుకంటే మీకు కొంచెం గ్రామర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ముఖ్యంగా ఆ పదాలకి సంబంధించిన మీనింగ్స్ మీకు తెలిసి ఉండాలన్నమాట. క్లోజ్ టెస్ట్లో మనకి టోటల్గా ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఒక క్వశ్చన్లో, ఆ 4 ఆప్షన్స్ కూడా మనకి సిమిలర్గా ఉంటాయండి. చూడడానికి సేమ్ మీనింగ్ కలిగే విధంగా ఉంటాయి. బట్ అందులో ఒకటి మాత్రమే మనకి డిఫరెంట్ మీనింగ్ కలిగింది ఉంటుంది. సో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ క్లోజ్ టెస్ట్లో ఇచ్చినటువంటి ఆ పాసేజ్ యొక్క బ్లాంకుల్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్లోజ్ టెస్ట్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు చాలామంది. ఇంకా రీడింగ్ కాంప్రిహెన్షన్ విషయానికి వస్తే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అది మీరు చదివి దానిలో ఉన్నటువంటి ఆ స్టోరీ ఏంటనేది మీరు తెలుసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడం కొంచెం ఈజీనే. కాబట్టి మీకు క్లోజ్ టెస్ట్ కంటే కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. మీకు ఏది ఇచ్చినా కూడా ఈ 25 డేస్లో ఒక 25 క్లోజ్ టెస్ట్లు అలాగే 25 రీడింగ్ కాంప్రిహెన్షన్లు మీరు రోజుకి ఈచ్ టాపిక్ నుంచి 25 చొప్పున ప్రాక్టీస్ చేయండి. సో మీ దగ్గర అవి కంటెంట్ లేకపోతే మేము 199 రూపీస్ కోర్సులో క్లోజ్ టెస్ట్లు, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్లోజ్ టెస్ట్లు, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మేము మీకు 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో చాలా బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మోర్ దెన్ 500-600 బిట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. సో ఈ 25 డేస్లో మీరు రోజుకు ఒకటి చొప్పున క్లోజ్ టెస్ట్ ఒకటి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒకటి, ఇలాగా 25 ఈ 2 ప్రాక్టీస్ చేయండి. ఈ రెండింటిలో ఏది వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేయగలిగేలాగా ఉండాలి. ఏది ఇస్తాడనేది మనకు తెలియదు. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే వొకాబులరీ అండి. మనకున్నటువంటి ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పార్ట్స్లో మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి పార్ట్ వొకాబులరీ అండి.
ఓకే, సో మీరు ఈ 3 పార్ట్స్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వొకాబులరీ అనేటువంటి పార్ట్, ఆ తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ అనమాట. సో ఈ రెండు కలిపితేనే మీకు దాదాపుగా ఒక 28 మార్క్స్ వరకు మీకు రావడం జరుగుతుంది. ఓకే, 28 మార్క్స్ వరకు మీకు రావడం జరుగుతుంది ఈ రెండు కలిపితేనే. ఇంకా మిగిలినటువంటి గ్రామర్ సెక్షన్ మరొక 12 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఈ వొకాబులరీలో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ అయితే 1300+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో 1997 నుంచి 2024 వరకు రీసెంట్గా జరిగిన అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్సే అండి. ఈ వొకాబులరీ ఈ ఒక్క విషయానికి వచ్చేసరికి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ప్రీవియస్ బిట్స్ మాత్రమే. ఈ 25 డేస్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ 25 డేస్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఓన్లీ ప్రీవియస్ బిట్సేనండి. ఎస్ఎస్సిలో మీరు గతంలో ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ని గమనించినట్లయితే ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, అన్ని క్వశ్చన్స్ కాదు, 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా ఇస్తాడండి. రిపీటెడ్గా ఇస్తారు. మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ ఆస్పిరెంట్నైనా అడగండి, మనకి చెప్పేటువంటి సమాధానం ఇదే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మనకి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నుంచే 60 to 70 బిట్స్, 70% ఆఫ్ బిట్స్ మనకి రిపీటెడ్గా రావడం జరుగుతుంది. మిగిలినటువంటి 30 to 40% ఆఫ్ బిట్స్ మనకి కొత్త బిట్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది తప్ప అన్ని 100% బిట్స్ అన్నీ కూడా కొత్తవైతే రావండి. ముఖ్యంగా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, అలాగే స్పెల్లింగ్స్, ఫిల్లర్స్ అంటారా, అది ఏ విధంగా అయినా కూడా ఇవ్వచ్చు, రిపీటెడ్గా కూడా రావచ్చు. అయితే ఈ ఫిల్లర్స్కి మీకు గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ మీరు జస్ట్ చదవడమే, మగ్గప్ చేయడమే, మొత్తం చదవడమే అనమాట. సో మీరు ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్సే చదవండి. సో మేము మొత్తంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా కలిపి 10,500+ బిట్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో 1997 నుంచి టిల్ డేట్ వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు అవసరం అవుతుంది, మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఈ 25 డేస్లో ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, తీసుకోండి. సో ఇక్కడ మీరు ఎక్కువగా మనకి స్కోర్ వచ్చే టాపిక్ వొకాబులరీ అని చెప్పేసి అన్నాను కదా. సో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా 4 క్వశ్చన్స్ మనకు వస్తాయి. తర్వాత సారీ, నేను క్వశ్చన్స్ అన్నాను, క్వశ్చన్స్ కాదు, 4 మార్క్స్. ఓకే, 4 మార్క్స్ వరకు వస్తాయన్నమాట. అంటే మనకి 2 క్వశ్చన్స్ వరకు అడగడానికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చేది 20 క్వశ్చన్సే, ఆ 20 మనకి 40 మార్క్స్గా టర్న్ అవుతుంది. సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి నేను ఇందాక 4 క్వశ్చన్స్ అన్నాను, 4 క్వశ్చన్స్ కాదు, 4 మార్క్స్. ఓకే, ఈడియమ్స్ నుంచి 4 మార్క్స్కి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి 4 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సినానిమ్స్ 2 అడుగుతాడండి, ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. యాంటోనిమ్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్లర్స్ మనకి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్పెల్లింగ్స్ అయితే ఖచ్చితంగా 2 అడుగుతాడు. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటేనే మనకి వెయిటేజ్ చాలా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు గ్రామర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎర్రర్స్ అండి. ఒక సెంటెన్స్ ఇచ్చేసి వాటిని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, అసలు ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అని చెప్పేసి పెట్టండి అని చెప్పేసి అంటాడు. ఓకే, సో మీరు ఏ పార్ట్లో ఎర్రర్ ఉందనేది గమనించాలి. ఈ ఎర్రర్స్ టాపిక్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే మీకు రావాల్సినటువంటి గ్రామర్ వచ్చేసి టెన్సెస్ అండి. టెన్సెస్తో పాటు నౌన్, ప్రొనౌన్, అలాగే మిగిలినటువంటి యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ప్రీపోజిషన్స్ ఇవి మీకు రావాలన్నమాట. ఈ ఎర్రర్స్ అనేటువంటి టాపిక్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే అదేంటి సార్ మరి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఉండవు కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. యాక్చువల్గా మనకి డైరెక్ట్గా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే రావండి. బట్ ఈ రెండింటి గ్రామర్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఈ రెండింటి యొక్క గ్రామర్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అడుగుతాడు తప్ప డైరెక్ట్గా యాక్టివ్ వాయిస్ బేసిస్లో, ప్యాసివ్ వాయిస్ బేసిస్లో లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్ బేసిస్లో మనకి క్వశ్చన్స్ అయితే రావు. ఈ రెండింటి గ్రామర్ రూల్స్ని బేస్ చేసుకొని మనకి ఎర్రర్ కరెక్షన్స్ లేదా నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి వస్తాయండి. నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి మనకి
రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క రూల్స్ మీరు చదువుకొని వెళ్ళాలి. ఈ 3 టాపిక్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు వీటికి రూల్స్ ఉంటాయి. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్లో నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ప్రీపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీరు ఖచ్చితంగా మీరు చదువుకొని వెళ్ళాలి. ఇవి మనకి ఒక 5 to కాదు, మ్యాక్సిమం మనకి 12 మార్క్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుందండి, ఓన్లీ ఈ ఒక్క టాపిక్. ఇంకా మిగిలినటువంటి ఈ 2 టాపిక్లు కలిపితేనే మనకి 28 మార్క్స్ వరకు వస్తాయి. సో మీరు ఏదేమైనా కూడా ఈ 3 పార్ట్లని కూడా మీరు ఈ 25 రోజుల్లో మీరు డివైడ్ చేసుకొని ఓకే మీరు చదువుకోవాలన్నమాట. అవి కూడా ప్రీవియస్ పేపర్స్ మాత్రమే చదవాలి, సబ్జెక్ట్ చదవద్దు. ఓకే, సబ్జెక్ట్ చదివి నేను వీటికి సంబంధించినటువంటి పర్టికులర్ సిలబస్ వైజ్గా చదువుతానంటే మీకు టైం సరిపోదు. ఓకేనా, టైం లేదు కాబట్టే నేను మీకు ఇప్పుడు ప్రీవియస్ పేపర్సే చదవండి అని చెప్తున్నాను. మీకు టైం ఎప్పుడో వచ్చింది చదవాల్సింది, బట్ చాలామంది చదవరు. ఎగ్జామ్ వచ్చే వరకు రేపొద్దునే ఎగ్జామ్ అనగా ఈరోజు తీస్తారనమాట బుక్స్, ఇదేదో అకాడమిక్ ఎగ్జామ్ అయినట్లు. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని మీరు క్రాక్ చేయాలి అంటే 6 months ప్రిపరేషన్ ప్లాన్ అట్లీస్ట్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 1 year ప్లాన్ అయినా ఉండాలి. సో అలా ఉండదు మన వాళ్ళకి. రేపొద్దున ఎగ్జామ్ అంటే ఈరోజు తీస్తారు, లేదా 10 రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే 10 రోజుల ముందు మనకి 3 అనేది వస్తుందన్నమాట, బుక్స్ తీసి చదవాలనేటువంటి 3 అప్పుడే తీస్తారు. తీసి నాకు జాబ్ రాలేదంటారు, నువ్వు చెప్పిన బిట్స్ రాలేదంటారు, లేదంటే నువ్వు ఇచ్చిన మెటీరియల్స్ నుంచి ఏమీ రాలేదంటారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమీ ఉండదు, కానీ ఇచ్చినటువంటి మెటీరియల్స్ నుంచి బిట్స్ 100కి 100% దిగేయాలి, అవి రాసేసి జాబ్ తెచ్చేసుకోవాలి. అలా అయితే ఇండియాలో ఎవరు కూడా అన్ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదనమాట, అందరికీ పాటికి జాబ్స్ వచ్చి ఉండేవి. సో అలా ఎవరికి పాసిబుల్ కాదు. సో కాబట్టి ఒక మినిమం 6 months నుంచి మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్తో చదువుతూ లాస్ట్ 30 days లేదా 40 days ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. అది మెయిన్ స్ట్రాటజీ. అది ఎవరు ఫాలో అవ్వరు కాబట్టి, ఎలాగో ఇంకా 25 days ఉన్నాయి కాబట్టి మీరు బుక్స్ తీసిన వాళ్ళైనా బుక్స్ తీయని వాళ్ళైనా కూడా ఈ 25 daysలో మీరు చదవాల్సింది ప్రీవియస్ పేపర్సే. సో కాబట్టి ప్రీవియస్ పేపర్సే చదవండి, ప్రీవియస్ బిట్సే చదవండి. మీకు బల్క్ ప్యాకేజీలో మేమైతే అందిస్తున్నాము, జీకే ఇంగ్లీష్ కలిపి 199 రూపీస్కి అందిస్తున్నాము. సో మీకు 2 కూడా వస్తాయి, కరెంట్ అఫైర్స్ వస్తాయి, స్టాటిక్ జీకే బైలింగ్వల్ వస్తుంది, జీకే బైలింగ్వల్ వస్తుంది, అన్నీ కూడా మీకు 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో మేము మీకు అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే ఇది డైలీ 25 నేను మీకు ప్రాక్టీస్ చేయమని చెప్పేసి అన్నాను. ఇక్కడ మీకు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి కూడా డైలీ ఒక 20 డైలీ 20 చదవండి. 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా డైలీ 20 చదవండి. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా డైలీ 20 చొప్పున చదవండి. ఫిల్లర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చెయ్యండి, లేదా మీకు గ్రామర్ నాలెడ్జ్ ఉంటే వదిలేసేయచ్చు. కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే చూడండి, రోజుకి ఒక 20 bits అయినా ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఓకే, తర్వాత స్పెల్లింగ్స్ నాకు ఇంగ్లీష్లో ఫుల్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి అంత యారగెన్స్తో అయితే వెళ్ళొద్దు. మీరు 4 marks లాస్ అవుతారు, 2 questions వస్తాయి. కాబట్టి కొన్ని మనకి తెలియనటువంటివి వస్తాయి అన్నమాట. డయేరియా అని చెప్పేసి అడుగుతారు, డయేరియా అని మనకు తెలుసు పేరు, కానీ దాని యొక్క స్పెల్లింగ్ ఒక్కోసారి గుర్తుకు రాదు. క్యాబేజ్ అని చెప్పేసి సింపుల్గా అడుగుతాడు. మనం క్యాబేజ్ అంటూ చూస్తూ ఉంటాము ఇంట్లో వెజిటబుల్స్లో, కానీ క్యాబేజ్ స్పెల్లింగ్ చాలామందికి తెలియదు. సో ఇలాంటివి మీరు చదవాలన్నమాట. చదివితేనే మీకు అసలు స్పెల్లింగ్స్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇవి కూడా ఒక 20 స్పెల్లింగ్స్ డైలీ చదవండి. అలాగే ఎర్రర్స్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా, మిగిలినటువంటి టాపిక్స్ ఇవి మీరు ఎక్కువగా గ్రామర్ రూల్స్ మాత్రం వీటి వరకు గ్రామర్ రూల్స్ చదువుకొని వెళ్ళండి. ఆ గ్రామర్ రూల్స్ చదువుకొని కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు ప్లాన్ చేసుకొని చదివితే ఈ 3 టాపిక్లు ప్రతిరోజు కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇంగ్లీష్కి మీరు డైలీ 2 to 3 hours కేటాయించాలి, ఎందుకంటే మంచి స్కోరింగ్ సబ్జెక్టు. 40కి 40 తెచ్చుకునేటువంటి సబ్జెక్టు మనకి ఇంగ్లీషు. ఆ తర్వాత రీజనింగ్ అండి, రీజనింగ్ కూడా 40కి 40 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంగ్లీషు జీకేకి సంబంధించి స్ట్రాటజీ వీడియోస్ చేశాను. మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి కూడా స్ట్రాటజీ వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా ఈ వొకాబులరీ అయినటువంటి పార్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. 2 కలిపితేనే మీకు 25+ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా గ్రామర్ విషయానికి వస్తే ఇవి రూల్స్ చదవండి, ఖచ్చితంగా చదివి ప్రాక్టీస్ కూడా చేయండి. ఈ 25 days మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ బిట్సే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్ కోర్సు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే ఈ మెటీరియల్ తీసుకునే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని హోమ్ పేజ్లోకి వస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది.
అది ఓపెన్ చేస్తే మీకు ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఓకే 30,000 ప్లస్ బిట్స్, జీకే ఇంగ్లీష్కి సంబంధించిన 30,000 ప్లస్ బిట్స్, అలాగే మీకు ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఉంటాయి జీడీకి సంబంధించి, వాటితో పాటు ఇంకా చాలా మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే బిట్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.